డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి చాలా విచిత్రంగా ఉంది. అంటే ఇది వ్యూహాత్మకమా? లేకపోతే అతని నేచరే అంతా అనేలాగా. తాజాగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికంటే ముందు మనం ఏం మాట్లాడాలి అంటే ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చి యుద్ధం ఆపేయండి మహాప్రభు అంటే మన భారత్ కనికరించి యుద్ధాన్ని ఆపింది. ఆ టైంలో టోటల్ క్రెడిట్‌ని ట్రంప్ తీసుకోవడానికి ట్రై చేశాడు. ఎన్ని సందర్భాల్లో అతను ట్రై చేస్తున్నా అన్నన్ని సందర్భాల్లో మన విదేశాంగ శాఖ తిప్పికొట్టింది. మేము అలాంటి ప్రతిపాదనలు అమెరికా దగ్గర చేయలేదు. అఫ్కోర్స్ పాకిస్తాన్, సౌదీ అరేబియా, అమెరికా ఇత్యాది దేశాల వద్దకు వెళ్ళింది. మాపై దాడులు భారత్ వైపు నుంచి ఆపేలా ప్రయత్నం చేయండి అని చెప్పి. కానీ భారత్ ఎప్పుడు కూడా అమెరికా దగ్గరికి వెళ్ళలేదు. కానీ సరెండర్ మోదీ అని, మోదీ లొంగిపోయాడు, ట్రంప్కు భయపడ్డాడు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రోపగండిస్ట్ మీడియా అంతా కూడా కోడై కూసింది బేస్డ్ ఆన్ ద ట్రంప్ కామెంట్స్. ఆ ట్రంప్ ఎప్పుడు కూడా స్టేబుల్గా మాట్లాడిన దాఖలాలు లేవు. ఒకసారి ఎస్ నేను మధ్యలో మీడియేషన్ చేశానంటాడు, మరొకసారి వాళ్ళకి సంబంధించిన మ్యాటర్ నాకు తెలియదు అంటాడు, మరలా కొద్ది రోజుల తర్వాత ఎస్ నేనే దగ్గరుండి ఒక పెద్ద అణుయుద్ధాన్ని ఆపాను అని చెప్తాడు. సో ఇది ఆయన తాలూకా నేచరు. ఇప్పుడు ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ నడుమ ఉన్నటువంటి ఘర్షణలో అమెరికా కూడా యుద్ధంలో భాగమైంది కాబట్టి చేస్తున్నటువంటి కామెంట్స్ ఆయనవి అలానే ఉన్నాయి. ఇరాన్ చాలా భయపడుతూ ప్రాధేయపడుతూ మా దగ్గరకు వస్తోంది, చర్చలకు పిలుస్తోంది, మేము కూడా ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం, అందుకుగాను ఒక 5 రోజులు యుద్ధాన్ని ఆపేస్తున్నాం అంటూ ఆయన మాట్లాడడం మనం చూసాం. కానీ దానికి భిన్నంగా ఇరాన్ నుంచి ఇమ్మీడియట్గా అధికారికంగా వస్తున్నటువంటి రిప్లై ఏమిటి అంటే మేము ఎప్పుడూ చర్చలకు మిమ్మల్ని పిలవలేదు, మాకు చర్చల మీద ఇంట్రెస్ట్ లేదు, ఒకవైపు మా మీద అటాక్స్ చేస్తూనే మరోవైపు మీరు చర్చలు అంటారేంటి చిరాగ్గా అని చెప్పేలాగానే మాట్లాడారు వాళ్ళు. కానీ ట్రంప్ తన ధోరణి కొనసాగిస్తూనే ఉన్నాడు. తాజాగా మరలా ఆయన ఏమన్నారు అంటే ట్రంప్, ఇరాన్ బిహేవియర్ చాలా స్ట్రేంజ్గా ఉంది, నన్ను సీరియస్గా తీసుకోవట్లేదు, వాళ్ళే ప్రాధాయపడుతున్నారు అండ్ మేము చర్చలకు పిలవట్లేదని వాళ్ళే అంటున్నారు, ఇది చాలా డేంజరస్ సైన్, నేను రియాక్ట్ అయితే ఎట్లుంటుందో తెలుసా అని చెప్పేసి ఆయన వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. అంతేకాదు తాజాగా గడువు కూడా పెంచాడు. హార్ముజ్ జలసంధి వద్ద ఇరాన్ తన యొక్క దళాల్ని వెనక్కి తీసుకోవాల్సిందే, హార్ముజ్ జలసంధిని తెరవాల్సిందే అని చెప్పి ఒక కొత్త గడువుని ఇచ్చాడనమాట. ఏప్రిల్ 6 వరకు. అంతవరకు మేము ఇరాన్ పైన అటాక్ చేయము అంటున్నాడు ట్రంప్. అసలు ఎవరు అడిగారు ఈ గడువు? ఇరాన్ ఏమన్నా అడిగిందా? వెనకడుగు వేసిందా? కానీ ఈ టైం తీసుకుంటూ ఉన్నాడనమాట. ఇది బయ్యింగ్ టైమా లేకపోతే ఇంకేదన్నానా చేతగాందనమా అర్థం కాని పరిస్థితి. ఒకవేళ అమెరికా ఆపినా ఇజ్రాయెల్ ఆపుతుందా? ఇజ్రాయెల్ ఆపట్లేదు. ఇజ్రాయెల్ తాజా దాడుల్లో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ నౌకాదళ కమాండర్ అలీ రజా తంగ్సిరి హతమయ్యాడు. అఫ్కోర్స్ ఇరాన్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు, బట్ ఐడిఎఫ్ అయితే ప్రకటించింది అతన్ని మేము లేపేశామని చెప్పేసి. అంతేకాకుండా లెబనాన్ దక్షిణ బీరూట్లో హెజ్బుల్లా స్థావరాల మీద నిరంతరం భారీగా దాడులు చేస్తోంది ఇజ్రాయెల్. అమెరికా ఆపినా కూడా ఇజ్రాయెల్ ఆగట్లేదు. ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడులు చేస్తున్నప్పుడు అమెరికా మాట, ఇజ్రాయెల్ మాట ఒకటవ్వాలి కదా. కానీ అలా అవ్వట్లేదు. అంటే ఇజ్రాయెల్ని ఒక సైగతో అమెరికా కంట్రోల్ చేయగలిగినా కూడా ఆపట్లేదన్నమాట. మీ పని మీరు చేసుకోండి, మా వ్యూహం మాదన్నట్లుగా. మేబీ ద డిస్టెన్స్ బిట్వీన్ ఇరాన్ అండ్ అమెరికా చాలా ఎక్కువ కనుక ఆయుధాలని కానీ దళాలని కానీ మోహరింప చేయడానికి ఇంత టైం పడుతుందేమో, లేదా ఇంకేమన్నా శాటిలైట్ చిత్రాలు అందడానికి టైం పడుతుందేమో, లేదా ఇంకొక మెయిన్ రీజన్ కూడా ఉంది. మీరు మాకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాల మీద, మా పవర్ ప్లాంట్స్ మీద అటాక్ చేస్తామని వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు, సుమారు 80-90 వేల కోట్ల రూపాయల విలువైనటువంటి పవర్ ప్లాంట్స్ మీద అటాక్ చేస్తాం, ఒక్క బాంబుతో కొడతాం, మళ్ళీ మీరు కోలుకోవడానికి చాలా టైం పడుతుందని. దానికి ఇరాన్ ఇస్తున్నటువంటి రిప్లై ఏంటి? మీరు అటాక్ చేయండి, మీరు చేసి చూడండి, మేము చుట్టుపక్కల మీకు సపోర్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో గల్ఫ్ దేశాల్లో వాటిల్ని కొడతాం, అక్కడ ఉన్నటువంటి డీసాలిటేషన్ ప్లాంట్స్ని కొడతాం, అక్కడున్న చమురు క్షేత్రాన్ని పగలగొడతాం అంటున్నారు. అయితే ఇప్పుడు ఇరాన్ ఈ విధమైనటువంటి రిటాలియేషన్ ఇస్తున్న క్రమంలో ఇరాన్ గల్ఫ్ దేశాల మీద టార్గెట్ చేస్తుంది అనేది స్పష్టం కనుక అక్కడ గల్ఫ్ దేశాలని కాపాడుకుంటూనే అమెరికా తన యొక్క దాడిని ఇరాన్ మీద కొనసాగించాలి. కేవలం ఇరాన్ మీద దాడి చేసి ఇరాన్ అటు గల్ఫ్ దేశాల మీద దాడి చేయింపజేస్తే, దాన్ని ఆపలేకపోతే ఆటోమేటిక్గా ఆ నష్టం ప్రపంచ దేశాల మీద, అమెరికా మీద, అందరి మీద ఉంటుంది. కనుక మేబీ ఇంత టైం ఏప్రిల్ 6 వరకు గడువు తీసుకున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ట్రంప్ వ్యవహార శైలి అంత విచిత్రంగా ఉందన్నమాట.